మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి, ఉపాధికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గతంతో పోలిస్తే మత్స్యకారులకు సర్కార్ అన్ని విధాలా ప్రోత్సహిస్తోందని తెలిపారు. మత్స్యకారులకు 100% రాయితీతో చేపల పంపిణీ కార్యక్రమాన్ని హన్మకొండ జిల్లా ధర్మసాగర్ రిజర్వాయర్లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జలాశయంలో చేపలు విడుదల చేశారు. 12 లక్షల చేప పిల్లలను పంపిణీ చేశారు. రాష్ట్ర ఖజానాకు చేపల సంపద చేరాలని, మత్స్యకారుల జీవితాల్లోనూ వెలుగులు రావాలని ఆకాంక్షించారు. చేప పిల్లల కొరత తీర్చేందుకు ఘన్పూర్, ధర్మసాగర్ పరిసరాల్లో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతామని తెలిపారు. ఏ సమస్య అయితే ధర్మసాగర్ లో ఉందో, ఏ సమస్య అయితే చేపలు ఎదురెక్తాయి, మీరు నీళ్లు మనం తెచ్చి పోస్తుంటే చేపలు బయటికి పోతే అంటున్నారో, ఇలాంటి సమస్య ఈ రాష్ట్రంలో ఏ చెరువుకున్నా అన్ని చెరువులకు కూడా ప్రభుత్వం ద్వారానే జాలులు కట్టించే కార్యక్రమం తీసుకుంటాం. ఎక్కడ కూడా మనం సైజులో కానీ కౌంటింగ్ లో కానీ వెనక్కి పోలే. ఈసారి కూడా ఆలోచన చేసినాం, సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడినాం. ఖచ్చితంగా మనకు మొబైల్ వెహికల్స్ కూడా ఖచ్చితంగా ఇప్పటికే నియోజకవర్గానికి ఒకటి ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నాం. 26,600 చెరువుల్లో దాదాపు 7 నుంచి 8 మెట్రిక్ టన్నుల చేపలు ఉత్పత్తి అయ్యే విధంగా కార్యక్రమం తీసుకుంటున్నాం. కాబట్టి ఏ చేప అంటే తెలంగాణ చేప, రుచైన చేప ఎక్కడ దొరుకుతుంటే తెలంగాణ చేప అనే బ్రాండ్ వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం.